హాయ్ ఫ్రెండ్స్. దశరథ్ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో నా కూతురని తెలిసాక నేనుగా లేను. నా కూతుర్ని ఎప్పుడు నా పక్కనే పెట్టుకొని చూసుకోవాలని ఉంది. కల్లారా తనని జాగ్రత్తగా చూసుకుంటూ గోరుముద్దలు తినిపించాలనుంది. కానీ ఇవేమీ జరిగేలా లేదు. నేను నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటే ఆల్రెడీ జోష్నకి డౌట్ రావడం స్టార్ట్ అయింది. అసలే దీప నాతో ఒట్టు కూడా వేయించుకుంది, ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి. అలాంటప్పుడు ఈ నిజాన్ని నేను బయటికి ఎలా చెప్పగలను? కానీ మనసులో కూడా దాచుకోలేకపోతున్నాను. ఇంత మంచి వార్తని, ఇంత సంతోషాన్ని నాలో నేనే దాచుకోలేకపోతున్నాను. ఎలా అయినా సరే తొందరగా దీప నాకు సుమిత్రకి పుట్టిన కూతురని అందరికీ తెలిసేలా చేయి దేవుడా. ఈ విషయాన్ని నాకు తొందరగా తెలియచేసి చాలా మంచి పని చేశావు. అలాగే సుమిత్రకి, మా నాన్న శివనారాయణకి కూడా ఈ నిజాలన్నీ కూడా తెలిసేలా చేయి దేవుడా అని చెప్పి దశరథ్ అయితే ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే వాటర్ తాగుదామని చెప్పి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అటుగా చూసిన శివనారాయణ, ఏంటమ్మా నీకు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఇలా హాల్లోకి వంటింట్లోకి తిరుగుతూ ఉన్నావు, నీకేం కావాలమ్మా అని చెప్పి శివనారాయణ అయితే అడుగుతాడు. ఏం లేదు మామయ్య, టాబ్లెట్స్ వేసుకుందాం అనుకున్నాను, కానీ వాటర్ అయితే లేవు, వాటర్ అయిపోయాయి, అందుకే వాటర్ తెచ్చుకుందాం కదా అని చెప్పి ఇలా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తున్నాను అని చెప్పగానే, అయినా నీకు టాబ్లెట్స్ టైంకి ఇవ్వాలని ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళెవరికి పట్టడం లేదా? దీప ఉన్నట్లయితే అన్నీ నీకు టయానికి సమకూర్చేది. దీప 2 రోజుల నుంచి రాకపోవడంతో చూడు అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి, నిన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే లేరు. కన్న కూతురేమో సరిగ్గా పట్టించుకోదు. మీరు ఊరికే దత్తత తీసుకున్న కూతురు మాత్రం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. జోష్న చూపించాల్సిన ప్రేమ అంతా కూడా దీప చూపిస్తుంది. అసలు దీప నీ కన్న కూతురా, జోష్న నీ కన్న కూతురా అని ఒక్కొక్కసారి నాకే అర్థం కాదమ్మా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, ఇక అప్పుడే దశరథ్ అయితే మెట్లు దిగుతూ కిందకొస్తూ ఉంటాడు. ఆ మాట విని, దీపే కన్న కూతురు నానా అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటకి సుమిత్ర అలాగే శివనారాయణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? దీప మన కన్న కూతురేంటి? జోష్న మన కన్న కూతురు అయితే మీరు దీప మన కన్న కూతురు అంటారేంటి? ఈ మాట కనుక జోష్న వింటే ఎంత బాధపడుతుంది అని చెప్పి సుమిత్ర అంటుంటే, అలా కాదు సుమిత్ర, నేను చెప్పేది విను. నీకు బాగలేదు అని జోష్నకి కూడా తెలుసు కదా, నీకు ఎంత పెద్ద జబ్బు వచ్చిందో ఇంట్లో అందరికీ తెలుసు, అందరం చాలా టెన్షన్ పడుతున్నాం. కానీ జోష్న మాత్రం ఏమీ పట్టనట్టు, తనకేమీ తెలియనట్టు, చూడు ఎవరో తెలియని మనిషికి ఏదో జబ్బు వచ్చినట్టు అసలు నిన్ను పట్టించుకోదు, నీ గురించి అసలు కొంచెం కూడా జాలి చూపించదు, నీకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేయదు. కానీ దీప మాత్రం చూడు ప్రతిదానికి కూడా మా అమ్మ అంటూ నువ్వు అవమానించుకున్నా, చీ అన్నా నీకోసం ఎంతో చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఏ రోజైనా దీప ఇక్కడ ఉన్నప్పుడు నీకు టాబ్లెట్స్ లేట్ అయ్యాయా, వాటర్ లేట్ అయిందా, ఇంకేదన్నా లేట్ అయిందా చెప్పు, ప్రతిదీ కూడా సమకూరేవి కదా. కానీ జోష్న మాత్రం ఏ రోజు నిన్ను జాగ్రత్తగానే చూసుకోలేదు కదా, అందుకే అంటున్నాను దీపే నీ కన్న కూతురని చెప్పి ఇక దశరథ్ అనగానే సుమిత్ర వచ్చేసి, అలా అనొద్దండి, మీరు అలా అంటే నేను అస్సలు ఒప్పుకునేది లేదు. దీప కూడా మన కూతురు లాంటిదే, కానీ మన కన్న కూతురు మాత్రం జోష్న కొంచెం టెన్షన్లో ఉంది. అసలే తనని CEO పదవి నుంచి తీసేశారు కదా మామయ్య గారు. ఆ కోపం అలాగే ఆ ఆలోచనలోనే తను బ్రతుకుతూ ఉంది. తను అనుకున్నవన్నీ కూడా జరగట్లేదన్న బాధ జోష్నలో చాలా ఎక్కువ ఉంది. ఈ బాధ కూడా మనకి కనిపించకూడదని చెప్పి తనలో తానే బాధపడుతుంది. ఒకవేళ తనకి బాధ లేకపోతే తన బ్లడ్ శాంపిల్స్ని ఎందుకు డాక్టర్కి ఇస్తుంది? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి తను కూడా ఎందుకు ఇంతలా తాపత్రయపడుతుంది చెప్పండి? మీరెప్పుడు అలా అనుకోవద్దు, జోష్న మన కన్న కూతురు అని చెప్పి సుమిత్ర అంటుంది. ఇక ఆ మాటలకి దశరథ్ అయితే తన మనసులో, నీ కన్న కూతురు జోష్న కాదు సుమిత్ర, దీపే ఇప్పుడు నీ ప్రాణాలని కాపాడుకుంటుంది, తన ప్రాణాలని పలంగా పెట్టి నిన్ను కాపాడుకుంటుంది. మన కోసం తను దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు, నీకు నాకు పుట్టిన బిడ్డ కాదు. అయినా తన స్వార్థం కోసం నువ్వు చనిపోయినా పర్వాలేదు అనుకుంటుంది. అలాంటిది జోష్న అని చెప్పి దశరథ్ ఇక మనసులో అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ అయితే, ఒరే దశరథ్ ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? గుడికెళ్ళినప్పటి నుంచి నీ మాట తీరు ప్రవర్తన అన్నీ కూడా వేరేగా ఉంది. అసలు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలియడం లేదు. ఒక్కొక్కసారి నీ మాటలు కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి శివనారాయణ అయితే అంటాడు. అదేం లేదులే నాన్న, నా మాటల వెనుక ఉన్న అర్థం అంతా కూడా మీకు అర్థం అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా అర్థమవుతుందిలేండి. సుమిత్ర నీకేం కావాలన్నా నువ్వు నన్ను
పిలువు, నేను నిన్ను చూసుకుంటాను. ఇన్ని రోజులు దీప ఉంది కదా, నిన్ను చూసుకుంటుంది కదా అని చెప్పి నేను కొంచెం దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను 24 గంటలు నీతోనే ఉంటాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు ఏ దానికి కూడా లేవకూడదు. నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే వరకు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా, మరి ఆ జాగ్రత్తలన్నీ పాటించు అని చెప్పి దశరథ్ అంటాడు. ఇక ఆ మాటలకి సుమిత్ర అయితే ఖచ్చితంగా పాటిస్తానండి, నేను బ్రతకాలి, ఖచ్చితంగా నేను బ్రతకాలి, నా కూతురు కోసం నేను బ్రతకాలి, నా కూతురు పెళ్ళిని నేను చూడాలనుకుంటున్నాను, నా కూతురు పెళ్ళి జరిగిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదండి, అప్పటి వరకు అయితే నేను బ్రతకాలి అని చెప్పి సుమిత్ర అంటే ఇక ఆ మాటలకి దశరథ్ వచ్చి, నువ్వు అలా కాదు, నువ్వు నీ మనవడు మనవరాల్ని కూడా ఎత్తుకొని తిరగాలి సుమిత్ర, అప్పటి వరకు కూడా నువ్వు బ్రతికుండాలి, నువ్వెందుకు అలాగా పెళ్ళి చూసి చనిపోవాలి ఇలా అంటున్నావు, ఇంకా నీ నోట్లో నుంచి చనిపోయే మాట అన్నది రాకూడదు, నువ్వు సంపూర్ణ జీవితం అయితే బ్రతకాలి, నువ్వు ఈ విషయాలు ఏమీ ఆలోచించకు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీ గదిలోకి వాటర్ తీసుకొని వస్తాను, అలాగే జ్యూస్ కూడా చేసి తీసుకొని వస్తాను అని చెప్పి దశరథ్ అయితే అంటాడు. ఇక సుమిత్ర అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అయితే దశరథ్ని అడుగుతాడు, రే దశరథ్, నాకెందుకోరా నీ మాటలు అస్సలు అర్థం కావడం లేదు, సరేలే ఏదేమైనా అర్థం అవ్వాల్సిన టైంలో అర్థమవుతుంది అని అంటున్నావు కదా, అప్పటి వరకు వేచి చూస్తాను, నువ్వు సుమిత్రని జాగ్రత్తగా చూసుకో, తను బయటికి రానికుండా కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి శివనారాయణ అనగానే దశరథ్ అయితే నేనెందుకు చూసుకున్నానా, ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పి ఇక వంటింట్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే తను మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, నాకెందుకో బాగా డౌట్గా ఉంది, డాడీకి నిజం తెలిసిపోయింది, ఖచ్చితంగా ఆ దాసు డాడీకి నిజం చెప్పేసుంటాడు, అందుకే ఆ మాటల్లో ఎప్పుడు కూడా దీప నా కన్న కూతురు, అలాగే అత్త దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేరింది ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఖచ్చితంగా డాడీకి నిజం తెలిసిపోయింది, అయినా కూడా ఎందుకు బయటపడకుండా అలాగే నటిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ దాసుని అడిగితే ఏమో నువ్వు నా కన్న కూతురువే అంటున్నావు, కానీ నా పుట్టుక గురించి నాకు తెలుసు, నేను దాసు కూతురునే, శివనారాయణ వారసురాల్ని మాత్రం కాదు, ఆ విషయం నాకు తెలుసు, కానీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, వీటన్నిటి వెనుక ఏదో ఉంది, అదేంటి అన్నది నేను కనిపెట్టాలి, ఎలా కనిపెట్టాలి అస్సలు అర్థం కావడం లేదు, ఈ బావ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు, కొంపతీసి దాసు డాడీకే కాకుండా బావకి కూడా నిజం చెప్పేశాడా, తన భార్యే ఈ ఇంటి వారసురాలని తెలిస్తే బావ అసలు ఊరుకుంటాడా, ఖచ్చితంగా తన భార్యని దీపం తీసుకొని ఇంట్లో కూర్చోబెడతాడు, నన్ను బయటికి గంటేపిచ్చేవాడు, కానీ అది జరగలేదు అంటే నాకు తెలిసినంత వరకు బావకైతే నిజం తెలియలేదు, కానీ డాడీకి మాత్రం ఖచ్చితంగా నిజం తెలిసిందనే నాకు అనిపిస్తుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఈసారి డాడీ మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా డాడీకి నిజం తెలిసిందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తర్వాత చెప్తాను, ఆ తర్వాత చూపిస్తాను ఈ జ్యోత్స్న అంటే ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దశరథ్ అయితే సుమిత్రని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, సుమిత్ర నాకు కొంచెం బయట పని ఉంది, నేను ఆ పని చూసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటాడు. ఎక్కడికండి మీరు ఈ టైంలో వెళ్ళేది అంటే, దీపని చూడాలనుంది, ఒకసారి దీప దగ్గరికి వెళ్ళి కలిసేసి వస్తాను అని చెప్పి దశరథ్ అంటే, అదేంటండి మీరు 2 రోజుల నుంచి చూస్తున్నాను దీప 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 అని చెప్పి దీప జపం చేస్తున్నారు, ఎందుకు మీకు దీప అంతలా గుర్తొస్తుంది, ప్రతిసారి దీప దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నారు, ఇంతకు ముందు ఇలా లేరే, ఏమైందండి మీకు అని చెప్పి సుమిత్ర అడగగానే ఇక దశరథ్ అయితే అదేమీ లేదు సుమిత్ర, దీప గురించి కొన్ని నిజాలైతే తెలిసాయి, అందుకే అప్పటి నుంచి దీప మీద నాకు గౌరవం పెరిగిపోయింది, దీప చాలా మంచిది, అలాంటి బిడ్డ కలగడం అంటే చిన్న అదృష్టం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ్. నిజమేనండి, మొదట్లో మిమ్మల్ని షూట్ చేసిందేమోనని చెప్పి దీప మీద చాలా అసహించుకున్నాను, చాలా కోప్పడ్డాను, కానీ అవేమీ మనసులో పెట్టకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకుంది, నా కూతురు పెళ్ళి ఆపించేయాలని చెప్పి నాటకాలాడి ఏవేవో చేస్తుంది అనుకున్నాను, కానీ అవేవి నిజాలు కాదని తెలిసింది, తెలిసినప్పటి నుంచి కూడా దీపని నేను కూతురులాగే భావిస్తున్నాను, మనిద్దరం కలిసి కన్యాదానం కూడా చేశాం కదా, మనిద్దరి చేతుల మీదగానే దీపకి కన్యాదానం జరగాలని ఉన్నట్టుంది, అందుకోసమే దేవుడు నాకు ఇష్టం లేకపోయినా కూడా దీప కార్తిక్లకి మన చేతుల మీదగానే కన్యాదానం జరిపించాడు, సరేలేండి అసలే దీప ఒట్టి మనిషి కూడా కాదు,
ప్రెగ్నెంట్ కదా, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వండి అని చెప్పి సుమిత్ర అంటుంది. ఇక అలాగే అని చెప్పి దశరథ్ అయితే బయలుదేరుతారు. మరోపక్క కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక దీప అయితే కార్తిక్తో అంటుంది, సారీ బావా, నా వల్లే నీకు అన్ని కష్టాలు. ఈరోజు నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు, నా వల్లే ఇంతలా కష్టాలు అనుభవిస్తున్నావు. నాకు దీనికి చాలా బాధగా ఉంది బావా అని చెప్పి దీప అంటూ ఉంటే, నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు మరదలా, నాకు కష్టమేంటి, ఇది మన కుటుంబ సమస్య. నువ్వు దొరికావు కాబట్టి ఇంకా మేలైంది. అట్లీస్ట్ అత్తామామలకి నువ్వే నిజమైన కూతురు అని చెప్పి నేను ఏ రోజైనా పరిచయం చేయొచ్చు. ఒకవేళ నువ్వు కనుక దొరకకపోతే, నువ్వే నిజమైన వారసురాలు అని తెలియకపోతే ఆ జోష్న ఆగడాలకి ఏమైనా అడ్డుండేదా? ఎప్పుడైనా ఆ జోష్న ఏమైనా చేయొచ్చు. ఏ రోజైనా దాసు మామయ్య వచ్చి జోష్న మీ కూతురు కాదు, నా కూతురు అని చెప్పి నిజం చెప్పినప్పుడు వాళ్ళ కూతురు ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు కుమిలి ఏడ్చేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితి రానికుండా దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను పంపించినట్టే ఉన్నాడు, మా కోసమే పంపించినట్టున్నాడు. విధి ఆడిన వింత నాటకమే ఉన్నట్టుంది. మా అమ్మ కోరిక బలంగా ఉంది, అందుకే మా అమ్మ కోరిక తీర్చడానికి నిన్ను మా ఇంటికి పంపించాడు ఆ దేవుడు. నువ్వు నా మరదలివి అని తెలియకుండానే నేను నీ మెడలో తాళి కట్టాను. తెలిసిన తర్వాత ఎంత సంతోషిస్తాను చెప్పు. ఈ విషయం అమ్మకి తెలిసినా కూడా చాలా సంతోషిస్తుంది. తన మేనకోడల్నే తన కొడుకు పెళ్లి చేసుకున్నాడంటే తను ఎంత సంతోషిస్తుందో తెలుసా అని చెప్పి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తుంది బావా, కానీ అత్తయ్యకి నా కడుపులో ఉన్న బిడ్డ విషయం తెలిస్తే మాత్రం అస్సలు సంతోషించదేమో, చాలా బాధపడుతుందేమో. ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను అమ్మని బ్రతికించుకోవాలా, నా బిడ్డని బ్రతికించుకోవాలా? లేదు, నా బిడ్డ కంటే నాకు అమ్మే ముఖ్యమని చెప్పి ఫిక్స్ అయిపోయాను కదా. ఇక నేను ఈ బిడ్డ గురించి అస్సలు ఆలోచించేదే లేదు. నేనంతా కూడా అమ్మ గురించి ఆలోచిస్తాను. అమ్మ బ్రతికి నా కళ్ళ ముందు తిరిగితే అంతకంటే నాకు ఇంకేమీ వద్దు బావా అని చెప్పి దీప అయితే కార్తిక్తో అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా దశరథ్ అయితే వింటాడు. ఏంటి దీప నువ్వు మాట్లాడేది? నీ కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాలనుకుంటున్నావా అని చెప్పి దశరథ్ అనగానే ఇక ఒక్కసారిగా దీప కార్తిక్ ఇద్దరు కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. మామయ్యకి ఈ నిజం కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఈ విషయం మామయ్యకి తెలిసింది అంటే ఇప్పుడు బిడ్డని పోగొట్టుకుంటున్నామంటే అస్సలు ఒప్పుకోడు. ఏం చేయాలి? అత్తని ఎలా అయినా బ్రతికించుకోవాలంటే తప్పదు కదా అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు. ఇక దీప కూడా కార్తిక్ మొహం చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా దీప, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇంకా అభం శుభం తెలియని భూమి మీదకి రాని బిడ్డని వదులుకోవాలనుకుంటున్నారా అని చెప్పి దశరథ్ అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సమాధానం చెప్పరు. నేను దీనికి అస్సలు ఒప్పుకోనమ్మా, అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. నేనే కాదు, ఈ విషయం తెలిస్తే సుమిత్ర కూడా ఒప్పుకోదు. మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని చెప్పి దశరథ్ అయితే బాధపడుతూ ఇక వాళ్ళిద్దరినీ కూడా ప్రశ్నిస్తాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. అమ్మ ప్రాణాల కంటే మనకి ఇప్పుడు ఏది ముఖ్యం కాదు. మనమంతా అమ్మని కాపాడుకోవడం కోసమే ఉండాలి. అందుకోసమే ఎంత బాధనైనా భరించాలి. అమ్మ ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు నానా అని చెప్పి దీప అంటూ ఉంటుంది. అమ్మ దీప, నీలాంటి కూతురు మాకు పుట్టడం నిజంగా మా అదృష్టం. కానీ నీ కడుపులో పుట్టబోయే బిడ్డని నువ్వు పోగొట్టుకుంటానంటే దీనికి నేను అస్సలు ఒప్పుకునేదే లేదమ్మా, ఒప్పుకునేదే లేదు అని దశరథ్